ప్రైజ్ లార్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం సంతోషంగా భావిస్తున్నాను. యూనో లైక్ సమ్ డేస్ నుంచి నేను ఏంటంటే చాలా బాధపడుతున్నాను మనసులో. అరే దేవుడు నాతో మాట్లాడే ఒకే ఒక ఛానల్ డ్రీమ్స్ కదా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏది దేవుడు బయలుపరచాలన్నా చిన్నప్పటి నుంచి అసలు రెల్మ్ అంటే ఏంటి, హోలీ స్పిరిట్ అంటే ఏంటి, ఇవి తెలియక ముందు చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి దేవుడు నాతో మాట్లాడే ఏకైక ఛానల్ డ్రీమ్స్. నేను చాలా భయపడతా ఉన్నా. నేను నేను ఈ మధ్యన ఎక్కువ యాంగర్ ఇష్యూస్కి గురవుతున్నా. లైక్ కోపం కాదు, అది యాంగర్ ఇష్యూస్ కూడా కాదు. లైక్ వాట్ ఐ హ్యావ్ టు సే ఇస్ ట్రోమా. లైక్ ఒక 10 years చిన్నప్పటి నుంచి చేసిన సీక్రెట్ సాక్రిఫైసెస్, కనిపించకుండా నేను ఎదుర్కొన్నవి, ఇవన్నీ ఐ రియలీ సే వితౌట్ గాడ్ నేను ఈరోజు ఖచ్చితంగా ఇలా ఉండను. ఇలా అయితే నేను ఉండేదాన్ని కాదు. బట్ డ్యూ టు హ్యూజ్ ట్రోమాటిక్ సిచ్యువేషన్స్ వల్ల, డిప్రెషన్ స్టేట్ వల్ల సమ్టైమ్స్ ఐ యూస్ టు ఫర్గెట్ వాట్ ఐ హ్యావ్ థింకింగ్. కొన్నిసార్లు చెప్పేది 2 నిమిషాలకి మర్చిపోతూ ఉంటాను. అయితే ఇంత నేను హెల్త్ ఇష్యూస్కి గురవుతున్నా, ఏది కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా, ఏది నా వల్ల కావట్లేదు అన్నప్పుడు ప్రతిసారి నాకు పీస్ ఎక్కడ దొరుకుతుందంటే దేవుళ్ళలోనే. ఎవ్రీ టైం ప్రశాంతంగా నేను ఉండగలిగాను అంటే దేవుని సన్నిధిలోనే. కేవలం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే నాకు ప్రశాంతత దొరికింది. ఈ ప్రపంచంలో ఎక్కడ అటువంటిది దొరకలేదు. నేను ఒంటరిని అని ప్రతిసారి దేవుడు నాకు దర్శనాల్లో వచ్చి హీ యూస్ టు హగ్ మీ, హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. నేను ఉన్నాను కదా, నీకు భయం ఎందుకు అన్నట్టు చెప్తానే ఉంటారు. స్టిల్ ఐ యూస్ టు థింక్, లార్డ్ నువ్వే డైరెక్ట్గా నాతో వచ్చి నాతో మాట్లాడొచ్చు కదా, నాతో ఉండొచ్చు కదా అని నేను అడుగుతూ ఉండేదాన్ని. సో ఈ మధ్యన ఏమైందంటే ఆ ఇష్యూస్ వల్ల ఐ యూస్ టు బికమ్ ఎగైనెస్ట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ పర్సన్స్. ఎస్పెషల్లీ ఎగైనెస్ట్ అయిపోయాను. ఇంకా నాకు ఓపిక లేదు, నా వల్ల కావట్లేదు అని చెప్పి నేను ఎగైనెస్ట్ అయిపోయాను. ఈవెన్ గాడ్ కూడా నాతో ఆ విషయం మాట్లాడుతూ ఉన్నారు, బాధలో ఎంత ఇదవుతున్నావు నువ్వు అని చెప్పి. బట్ ఫైనల్లీ ఏమైందంటే ఒక 4-5 నుంచి నా ఛానల్ ఎవరైనా లైక్ సాటర్న్ ఏమైనా నా డ్రీమ్స్ని దొంగలిస్తుందా అనే భయం ఎక్కువైపోయింది నాకు. అండ్ ఫైనల్లీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అనమాట. చాలా సంతోషం అనిపించింది. లైక్ ఐ యూస్ టు ఫీల్ అగైన్, నేను ఎగైనెస్ట్ అయిపోయాను మా సొంత వాళ్ళకి అని చెప్పి మళ్ళీ నేను ఫీల్ అవుతా ఉన్నా. దేవా వాళ్ళకి ఆదరణివ్వి, వాళ్ళని చూసుకో, నేను చూడలేను కానీ నువ్వు చూసుకో అని చెప్తా ఉన్నాను నేను. ఈరోజు దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే దెర్ ఈజ్ ఎ డ్రీమ్. ఆ డ్రీమ్లో మా ఇంట్లో ఉన్న రూమ్స్లో నేను అన్య భాషలు చెప్తూ ఆయిల్ స్ప్రింకిల్ చేస్తూ ఉన్నాను. ఈవిల్ని యేసు రక్తమే చేయమని చెప్తూ నేను దాన్ని తొలగిస్తూ ఉన్నప్పుడు మై మదర్ కాల్డ్ మీ అండ్ గేవ్ మీ బైబిల్ ఇచ్చి పలాన్ని చదువు అని చెప్పి చూపిస్తున్నారు. అదేంటంటే విలాప వాక్యంలో 31-32 అని కనిపిస్తుంది నాకు. ఇదేంటి, నాకు డ్రీమ్ అంతా గుర్తులేదు, ఆ లిటిల్ పార్ట్ గుర్తుంది. వెంటనే ఐ యూస్ టు టేక్ మై బైబిల్ అండ్ సీ 31-32 ఎక్కడున్నాయి అసలు విలాప వాక్యాలు ఉన్నదే 5 అధ్యాయాలు కనిపిస్తున్నాయి, ఏడుందయ్యా ఇదని చెప్పేసి ఐ యూస్ టు సర్చ్ అనమాట. ఎగ్జాక్ట్లీ 3rd chapter 31-32-33 అక్కడ మాత్రమే 30కి అబవ్ ఉన్నాయి వర్సెస్. దెన్ ఐ యూస్ టు సీ 31-32-33 దేర్. ఏమనుందో తెలుసా? ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారంనైనను బాధనైనను కలుగజేయడు అంట. ఇది ఎంత నాకు ఆశ్చర్యం కలిగించిందంటే లిటరల్లీ దిస్ ఈజ్ లైక్, అరే దేవుడు ఇట్లా ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాడు నాతో. యూజువల్లీ ఐ డోంట్, అంటే నేను గుర్తుపెట్టుకోను అన్ని వర్సెస్ ఎన్ని ఉంటాయి, అధ్యాయాలు ఎన్ని ఉంటాయి అని. చదవడం వెళ్తాను కానీ అదంతా నేను గుర్తుపెట్టుకోను. ఐ యూస్ టు ఫర్గెట్ ఇట్ ఆల్వేస్ లైక్ దట్. ఈరోజు ఏమైందంటే ఐ యూస్ టు, అంటే ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను. దేవుడు ఎప్పుడైనా సరే నాకు అలా విజన్స్ ఇచ్చినప్పుడు పలానా వాక్యం పలాంది అది చెప్పినప్పుడు నేను వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి అరే ఎగ్జాక్ట్గా దేవుడు నాతో ఇట్లా మాట్లాడాడే అని చెప్పి నేను చూస్తూ ఉంటాను అనమాట. సో దట్
ఈరోజు ఎప్పుడైతే ఆ మాటను నేను చూసానో, ప్రైజ్ గాడ్, అసలు దేవానికి వందనాలయ్యా. ఎవరు విడిచిపోయినా నేను ఎవరికి నా బాధ వల్ల నేను ఎగైనెస్ట్ అవుతున్నాను నీకు తెలుసు. నేను కావాలని చేయట్లేదు ప్రభా, నా వల్ల కాక నేను ఇచ్చేస్తున్నానని చెప్పి అంతగా నేను దేవునికి నేను మాట్లాడుతా, మనసులో ప్రార్థించలేక మనసులోనే మాట్లాడతాను నా దేవునితో, మనసులోనే ధ్యానిస్తున్నా. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత మంచి దేవుడు. ఆదరణ, ఆధారం అన్ని విధాలుగా దయచేయగలిగిన ఈ లోకంలో ఒక్క మనిషి ఉన్నాడంటే ఆ దేవుడే. ఆయన మనిషిగా ఉంటాడు మనతో. ఎంత హార్ట్కి దగ్గరగా ఉండాలంటే అంత హార్ట్కి దగ్గరగా ఉంటాడు. బికాజ్ హీ ఆల్వేస్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్ట్ పీపుల్, రైట్. ఈరోజు దేవుడు నాతో అలా మాట్లాడడం జరిగింది. చాలా ఊపిరైతే పీల్చుకున్నాను నేను. అమ్మా, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నాతో ఉంటా అన్నాడు. ఆయన తన వాగ్దానాన్ని ఇచ్చి మర్చిపోయే దేవుడు కాడు. ఆయన నాతో ఉన్నాడు అని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకునేటట్టు చేశాడు దేవుడు. ఇది చాలా నా బ్రతుకు అనుకున్నాను. ఇంకా ప్రజలు ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకటే, ప్రజలతో అసలు సంబంధం లేదు. కానీ దేవుడు ఈరోజు మనతో ఉంటే అదే చాలు, అదే చాలు. అంతకుమించి వేరేది అక్కర్లేదు. ఒక్క క్షణం దేవుడు మన నుంచి దూరం అయిపోయినా సరే ఆ బాధ ఎట్లా ఉంటుందంటే చెప్పలేం. నాకు నా ఎక్స్పీరియన్సెస్లో ఒకరోజు 3 days దేవుడు దర్శనాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఏడ్చా. దేవునికి నేను గుర్తులేనేమో, ఏసయ్య నాతో మాట్లాడట్లేదు అనుకొని ఏడ్చాను నేను. ఎందుకంటే నాకు తెలుసు ఆ బాండ్ ఎలా ఉంటుందో, ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. అందుకే కదా ఆయన ప్రేమను రుచి చూచి ఎరగండి అని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఆయన ప్రేమను నిండార్లుగా రుచి చూశాను కాబట్టి ఆయన ఒక్క క్షణం మాట్లాడిపోతే నాకు దిగులు, బాధ పుడతా ఉంటుంది. నాకు దేవుడు చాలా ఈ లోకంలో, ఇంకెవరు అక్కర్లేదు అనే స్థితిలోకి నన్ను నించోబెడతా ఉంటాడు దేవుడు ప్రతిసారి. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ మాటలు మీకు అర్థమయ్యాయని నేను నమ్ముతున్నాను. ఇచ్చిన కింద ఎదిరించుగాక. ఐ మీన్ ఇట్స్ నాట్ ఎ ప్రీచింగ్, ఇట్స్ మై హార్ట్ టాక్ అంతే. థ్యాంక్ యూ.